అందరికీ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః అండి. గురుగారు, అక్టోబర్ నెలలో మిథున రాశి వారికి మరి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి వివరించండి. తప్పకుండా తెలియజేస్తానండి. ముందుగా ప్రేక్షకులకు శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. మిథున రాశి వారికి కనుక జాతక ప్రకారం చూసుకుంటే రాబోయేటటువంటి నెలలో వాళ్లకు కొద్దిగా తీరనటువంటి ఇబ్బందులే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు గురు సంచారం అనేటటువంటిది, శని సంచారం అనేటువంటి రెండూ కూడా మైనస్ పొజిషన్లోనే ఉన్నాయి. అలాగే ద్వాదశంలో వీళ్ళకు గురు సంచారము, అలాగే వీళ్ళకు 9వ భావంలో శని సంచారం అనేటటువంటి జరుగుతుంది. 9వ భావం కర్మస్థానాన్ని సూచిస్తూ ఉంటుంది, ద్వాదశం ఖర్చు స్థానాన్ని సూచిస్తూ ఉంటుంది. దాని ద్వారా వీళ్ళకి ఏమవుతుందంటే ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. చేసేటటువంటి వృత్తి వ్యాపారాల్లో కొద్దిగా నష్టం వాటిల్లేటటువంటి అవకాశం కానీ, లేదు అంటే తీరనటువంటి నష్టం జరగడం కానీ ఎక్కువగా మిథున రాశి వారికి జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వీళ్లకు కర్మస్థానంలో అంటే నవమ భావంలో శని సంచారం చేస్తున్నాడు కాబట్టి వీళ్ళకు పూర్వజన్మ కర్మ చేత కొన్ని రకాలైనటువంటి నీలాప నిందలు పడే అవకాశము, ఒక దగ్గర నుండి మరో ప్రదేశానికి వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ మిథున రాశి వారికి కలుగుతూ ఉంటాయి. కనుక మిథున రాశి వారు వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. డబ్బుని వీలైనంత వరకు దాచుకునే ప్రయత్నం చేసుకోవాలి. అనవసరమైనటువంటి విషయాల్లో కలగజేసుకోకుండా మన పని మనం చేసుకుంటే అన్ని విషయాల్లో వాళ్ళకు సానుకూలత దొరుకుతుందండి. విద్యార్థులకు ఎలా ఉండబోతుంది ఈ రాశి వారికి? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, మరి అటువంటి వారికి వారు ఆశించిన ఫలితాలు వస్తాయంటారు? అయితే విద్యార్థులకు కూడా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పుకోవచ్చు. అంటే కాన్సన్ట్రేషన్ అనేటటువంటిది సరిగ్గా లేకపోవడము, లేదా వాళ్ళ చుట్టూ జరిగే వాతావరణంలో ఉన్నటువంటి ఎఫెక్ట్, వాళ్ళ చుట్టూ జరిగేటటువంటి కొన్ని సంఘటనల ద్వారా ఆ ఎఫెక్ట్ మిథున రాశి వారి మీద ఎక్కువగా ప్రభావితం చూపించేటటువంటి లక్షణాలు జరుగుతూ ఉంటాయి. తద్వారా వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేయకపోవడంతో వీళ్ళకు ఉన్నటువంటి ఆ కాస్త నాలెడ్జ్ కూడా కొద్దిగా ఇబ్బందులు జరిగే అవకాశం, ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశం, లేదు అని అంటే మానసిక స్వభావంలో మతిమర్పు అనేటటువంటి పెరిగిపోవడము, ఇలాంటివి ఎక్కువగా ఈ మిథున రాశి వారి మీద ప్రభావం చూపించేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక మిథున రాశి వారు వీలైనంత వరకు విద్య విషయంలో కానీ, విదేశాలకు వెళదామనుకున్నటువంటి వారు కూడా వీలైనంత వరకు ఈ సంవత్సరం ఆగితే చాలా విశేషమైనటువంటి అనుకూలం. రాబోయేటటువంటి నెలలో కూడా ఏదైతే వీళ్ళకు ఉంటుందో వాళ్లకు కొన్ని లక్షణాలు కూడా ఇబ్బందులు జరిగేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ద్వాదశంలో ఏదైతే గురు సంచారం ఉందో అది కష్టాన్ని కలుగజేస్తుంది, నష్టాన్ని కలుగజేస్తుంది, ఖర్చులను అధికంగా పెరిగేలా చేస్తూ ఉంటుంది. సంపాదించేది 10 రూపాయలు అయితే ఖర్చు చేసేటటువంటిది 20 రూపాయలు ఉంటూ ఉంటుంది. అంటే ఇంకో 10 రూపాయలు వీలైనంత వరకు అప్పులు తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తుంటారు తప్ప అంతకు మించి వీళ్ళకు లాభదాయకమైనటువంటి సిచ్యువేషన్ అయితే ఏమీ లేదు. అలాగే వృత్తిపరంగా చూసుకున్నా అందులో నష్టమే వస్తుంది. అలాగే మనం చెయ్యనటువంటి కొన్ని తప్పులకు కూడా మనం శిక్షలు అనుభవించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. తద్వారా వీళ్ళు వీలైనంత వరకు అనవసరమైనటువంటి విషయాలు కలగజేసుకోకూడదు. ఇతరుల విషయాల్లో అయ్యో మనవాడే కదా అని వెళ్ళినా కూడా అక్కడ ఇతడే నష్టపోతాడు తప్ప వాళ్ళకి ఏమీ నష్టం జరగదు. కనుక వీలైనంత వరకు అనవసరమైనటువంటి విషయాల్లో కలగజేసుకోకుండా వీలైనంతకు మనం లాభదాయకంగా ఉండే ప్రయత్నమే చేసుకోవాలి తప్ప అనవసరమైనటువంటి విషయాలు మనం కలగజేసుకోకూడదు. అలాగే వీళ్లకు వృత్తిపరంగా చూసుకున్నా, అలాగే విద్యపరంగా చూసుకున్నా కొన్ని ఇబ్బందులు వస్తాయని చెప్పుకోవచ్చు. కాకపోతే వీళ్ళకు ఉన్నటువంటి లాభం ఏంటి అని అంటే గనక కొంతవరకు పూర్వజన్మ సుకృతం చేత వీళ్ళకు ఏంటి అంటే జీవితం అనేది ఒక మోస్తాదులో నడుస్తూనే ఉంటుంది తప్ప అంత చెప్పుకోదగినటువంటి ఆశించినటువంటి ఫలితాలు మాత్రం వీళ్ళకు కలగవు. అలాగే కొంతమంది పెద్దల ద్వారా వీళ్ళకు సహకారాలు అనేటటువంటి లభ్యమవుతూ ఉంటాయి. తద్వారా వీళ్ళు జీవితాన్ని కొంచెం నెట్టుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ధనపరంగా కానీ, మాట పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ ఏదో ఒక రకపరంగా నేచర్ విల్ బి సపోర్ట్, అంటే వాళ్ళకు సపోర్ట్ చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళకు దైవ బలం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాలంలో ఈ యొక్క మిథున రాశి వారికి ఈ నెల కాదు, ఈ మాసం అంతా కూడా వీళ్ళకు వీలైనంత వరకు దైవారాధన చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి ఫలితంగా చెప్పుకోవచ్చు. అందులోనూ వీళ్ళకు ముఖ్యంగా రాబోయేటటువంటి విపత్తులు ఎలా ఉంటాయంటే ఈరోజు మనం చాలా హ్యాపీగా ఉందాము అని అనుకుంటాం, కానీ అదే సమయంలో వీళ్ళ తల మీద ఏదో ఒక భారం వచ్చి పడుతూ ఉంటుంది. తీరనటువంటి నష్టము అది స్నేహితుడి ద్వారా రావచ్చు, బంధువుల ద్వారా రావచ్చు, ఎలాంటి ద్వారా అయినా ఈ యొక్క ఇబ్బందులు వాళ్ళకు కలిగేటటువంటి అవకాశం మిథున రాశి వారికి ఎక్కువగా ఉంది. కనుక మిథున రాశి వారు వీలైనంత వరకు అనవసరమైన విషయాల్లో కలుగజేసుకోకూడదు. ఆ డబ్బు విషయంలో అసలుకే షూరిటీ లాంటివి కానివ్వండి, లేదా జమానత్ లాంటివి కానివ్వండి, వీళ్ళు అస్సలు కూడా చేయకూడదు.
చేయకూడదు. డబ్బు విషయంలో వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వీళ్ళు మోసపోయేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కనుక మిథున రాశి వారికి డబ్బు విషయంలో చాలా దూరంగా ఉండాలి. ప్రతి ఒక్క వ్యక్తికైనా సరే వీలైనంత వరకు మన దగ్గర డబ్బు ఉందా దాచుకునే ప్రయత్నమే చేయాలి తప్ప అనవసరంగా నీకు ఎందుకులే నేను ఇస్తానని చెప్పి భరోసా ఇవ్వడం కానివ్వండి, ధైర్యం ఇవ్వడం కానీ జరిగిందంటే తీసుకున్నవాడు బాగానే ఉంటాడు, ఇచ్చినవాడు నష్టపోయేటటువంటి అవకాశాలు ఈ మిథున రాశి వారికి కనిపిస్తాయండి. గురుగారు, ఈ రాశి వారికి ప్రథమార్థం ఎలా ఉండబోతుంది, అలాగే ఆరోగ్యపరంగా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? వీళ్ళకు ప్రథమార్థం కనుక చూసుకున్నట్టయితే వీళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడు ఈ అక్టోబర్ నెలలో చూసుకున్నట్టయితే ప్రథమార్థంలో కుజుడు సంచారం చేస్తున్నాడు. తద్వారా వీళ్ళకి ఏంటి అంటే కనుక అప్పుల పరంగా ఇబ్బందులు ఎక్కువైపోతూ ఉంటాయి. ఎవరైనా సరే అప్పులు చేసుకుందాము అని అనుకుంటే గనక తీరనటువంటి అప్పులు వీళ్ళ జీవితంలో ఎంటర్ అయ్యేటటువంటి అవకాశం, అంటే ఇప్పటివరకు నాకు ₹1 అప్పు లేదు, కానీ అప్పులు చేయడం ప్రారంభం చేయడానికి దీని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కనుక కొన్ని గ్రహ వీళ్ళకు కుజ సంచారం అనేటటువంటిది యోగ్యంగా లేదు, బుధ సంచారం అనేటటువంటిది యోగ్యంగా లేదు. కనుక ఈ గ్రహ ప్రభావాలు కూడా వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపించేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కనుక వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలండి. అలా గురుగారు, ద్వితీయార్థం ఎలా ఉండబోతుంది, మరి వివాహ సంబంధ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నాయంటారా? వీళ్ళకు వివాహ సంబంధాలలో కనుక చూసుకుంటే ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో వివాహం అనేటటువంటి అన్ని ఆటంకాలే ఎదురవుతాయి తప్ప అనుకున్నటువంటి విధంగా పెళ్ళిళ్ళు అయితే అయ్యేటటువంటి అవకాశాలు లేవు. ఒకవేళ చేసుకుందామనుకున్నా ఏదో ఒక నష్టము, ఆర్థిక పరంగా కావచ్చు లేదా శారీరక పరంగా మానసిక పరంగా ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది అయితే జరిగేటటువంటి అవకాశాలు, వివాహం కాస్త ఆలస్యం జరిగేటటువంటి లక్షణాలు ఈ యొక్క రాశి వారికి కనిపిస్తున్నాయండి. గురుగారు, అలాగే కోర్టు వ్యవహారాల్లోనూ భూ కబ్జాల్లోనూ చిక్కుకున్న వారు ఉంటారు కదా, సో అటువంటి వారికి ఏమైనా ఉపశమనం కలిగే అవకాశం ఉందంటారా? ఇందులో ఒక రాశి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే మనిషికి కష్ట నష్టాలను సూచిస్తుంది. గ్రహబలం ఎలాగైతే ఉంటుందో దాని యొక్క ఇంపాక్ట్ మనిషి మీద చూపిస్తుంది. వీళ్ళకు ఎప్పుడైనా ఏ గ్రహమైనా సరే మనకు జాతకంలో గ్రహ ప్రభావం అనేది ఎలా ఉంటుంది అని అంటే దాని యొక్క ఇంపాక్ట్ మనిషి మీద ఎంతవరకు పడాలో, ఎన్ని డిగ్రీస్లో పడాలో అనేటటువంటిది అది జాతకం అనేటువంటి నిర్ణయిస్తూ ఉంటుంది. ఇలాంటి కోర్టు సమస్యలు వచ్చినప్పుడు కానివ్వండి, లేదా పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు కానివ్వండి, భూ కబ్జాలు కానీ భూ వివాదాలు కానివ్వండి, ఇవన్నీ ఎలా ఉంటాయంటే జాతక పరంగా తనకు ఒక నష్టం జరుగుతుంది అన్నప్పుడు సూచనాప్రాయంగా కొన్ని హింట్స్ వస్తూ ఉంటాయి. దానికి వీళ్ళు జాగ్రత్తగా ఉండే ప్రయత్నమే చేసుకోవాలి తప్ప ముఖ్యంగా వీళ్ళకు ఉన్నటువంటి ఈ యొక్క భూ సంబంధమైనటువంటి విషయాలలో కానివ్వండి లేదా గృహ సంబంధమైనటువంటి విషయాల్లో కాస్త ఇబ్బందులే ఉన్నాయని చెప్పుకోవచ్చు తప్ప అంత ఆశించినటువంటి ఫలితాలు అయితే ఏమీ కూడా కనిపించడం లేదండి. గురుగారు, ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు ఇంకా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా వీళ్లకు ఏదైనా పరిహారం చేసుకోవాలి అని అనుకుంటే గనక వీళ్ళు తప్పకుండా గణపతి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ 11 గరిక పూసలు గనక ఆ భగవంతునికి గణపతికి గనక సమర్పించుకున్నట్టయితే తప్పకుండా వీళ్ళకు లాభం శుభం జరుగుతుంది. నేను ఒక మంత్రం చెప్తాను, ఆ మంత్రం గనక వాళ్ళు చదువుకుంటే గనక వాళ్ళు సాధన చేసుకుంటే గనక వాళ్ళకు శుభము లాభం కలుగుతుంది. అందులోనూ మిథున రాశి వారు చదువుకోవాల్సినటువంటి మంత్రం ఏంటి అంటే గనక ఓం హ్రీంకారసన గర్భితానల శిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాం భరధారిణీం వరసుధౌతం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశామంకుశధరసగ్భూషితమజ్వలాం త్వాం గౌరీం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం అనే మంత్రాన్ని ఈ దేవి ఖడ్గమాలా స్తోత్రంలో ఉంటుంది. ఈ మంత్రాన్ని చదువుకునే ప్రయత్నం చేయండి. వాళ్ళకి అన్ని ఆ అమ్మవారి రక్షణగా ఉండి కాపాడుతూ ఉంటుందండి. అక్టోబర్ నెలలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.